హాయ్ అండి, ఈరోజు లోరియల్ బీడ్స్ చేసుకోవడం చెప్తాను. దానికి ఇలాగా కొత్తిమీర కట్ట అంటారండి దీనికి 2 సైడ్లు బీడ్ ఉంటుంది, చిన్న స్మాల్ బీడ్ లాగా ఉంటుంది. ఇది తీసుకోవాలి. ఇది మల్టీ కలర్స్లో ఉంటుంది. ఇది గోల్డ్ ఉంటుంది, బ్రాంజ్, అలాగే సిల్వర్ ఉంటుంది. చూసారు కదా, ఆ ముందున్న 1 సైడ్ది హెడ్ కట్ చేసేయాలి, అదే ఆ బీడ్ కట్ చేసేయాలి. ఇది సగానికి చేసుకుని 2 కింద కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా చివరకున్నది ఇది కట్ చేసుకుంటే చూసారు కదా. ఈ పైలట్స్ వాడితే సరిపోద్ది, అది కట్టరు, అది ఈజీగా కట్ అవుతుంది. ఇలా బీడ్ ఎక్కించుకోవాలి. అది 2 mm బీడ్. చూసారు కదా, అలా చివర పట్టుకొని దాన్ని అలాగా కిందకి వంచాలి. వంచి మన వెంపుకి తెచ్చుకొని దాన్ని రౌండ్ చుట్టాలి. ఒక 3 రౌండ్స్ చుట్టాలి. ఆ బీడ్ చుట్టూ 3 రౌండ్స్ దగ్గరగా చుట్టుకోవాలి. ఇలాగే మనం కట్టు తీగతో కూడా చేసుకోవచ్చు. ఇలాగ మనకి ఏ బీడ్ అయినా 2 mm 3 mm దేనితోటైనా చేసుకోవచ్చు. అలా చేసాక దాన్ని ఇలాగ తిప్పేసుకుంటే మనకి చివరికి తెగిపోద్ది. కట్ చేస్తే మనకి చిన్నది ఉండిపోద్ది. చూసారు కదా, అలా తెగిపోతుంది. చూసారు కదా, ఇలాగ అన్ని బీడ్స్ మనం తయారు చేసుకోవడమే. వీటిల్ని గుంట పూసలు అంటారు. ఇవి మనం ఇయర్ రింగ్స్కి వాటికి కూడా పెట్టుకోవడానికి, అలాగే మనం ఏమైనా లాకెట్స్ పెండెంట్స్ అవి చేసుకుంటే వాటి కింద పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. వేలాడి తీసుకోవడానికి గుత్తులుగా వేలాడి తీస్తే బాగుంటుంది పెండెంట్స్కి వాటికి. ఇలాగ అన్ని కలర్స్ తోటి చేసుకోవచ్చు మనం. చూస్తారు కదా, కింద బీడ్ లేకపోతే మనం ఇలాగ కింద ఒక రౌండ్ ఇలా తిప్పుకొని మనం బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు దానిలోకి బీడ్ ఎక్కించుకొని చేసుకోవాలి. చూసారు కదా, మనం కట్ చేసింది కూడా బీడ్ లోపలికి వెళ్ళిపోద్ది, కాబట్టి మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని చుట్టుకోవాలి. ఫస్ట్ కిందకొంచి
వన్ సైడ్కి తెచ్చుకుని ఒక 2-3 రౌండ్స్ చుట్టుకోవాలి దగ్గరగా. దాన్ని అలా గట్టి పట్టుకుని దీన్ని మనం ఇలా తిప్పితే ఇది తెగిపోద్ది. ఇవి కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, బాగా షార్ప్గా గుచ్చుకుంటుంది చేతులకి వాటికి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సగాన్ని కట్ చేసి రెండు వైపులా కూడా బీడ్ ఉండేటట్టు కూడా మనం చేసుకోవచ్చు ఇలాగా. చూసారు కదా, ఇది మల్టీ కలర్తో చేద్దామని కింద ఒక స్మాల్ బీడ్, పైన ఒక వైట్ బీడ్ వేసి ఇలాగే మన పర్ల్స్ తోటి, సీజెడ్స్ తోటి, వాటితోటి కూడా చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, అలా తిప్పితే అది తెగిపోద్ది. ఇప్పుడు ఇంకోటి చేసుకుందాం. కిందకి తిప్పి మనం వెంపకి తెచ్చుకొని ఒక 2-3 టైమ్స్ చుట్టుకోవాలి.
చూసారు కదా, ఇలా కట్టర్ తోటి మనం కట్ చేసుకోవచ్చు. ఇలాగా మనం అలవాటైతే చాలా తొందరగా చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.